నా ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తరువాత మరలా దేవుడు మీతో మాట్లాడటానికి సహాయం చేశాడు. పిల్లరా, మరి ఈ రోజుల్లో చాలామంది జీవితాలు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నాయి. మరి వారి జీవితాలు బాగు చేసుకోవాలని వారు తలంచినట్లయితే ఖచ్చితంగా వారు ప్రభు దగ్గరికి రావాలి. వాక్యాన్ని వారు అన్వేషించాలి. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో మరి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మరి మన కొరకు రాసి ఉంచినాడు. అదేమిటంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. పిల్లరా, ఈ రోజున చాలామంది తెలుసో తెలియకో మరి భయంకరమైనటువంటి చీకటి జీవితాన్ని, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అది మంచెనో చెడునో వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలామంది అది ఒక ఫ్యాషన్గా మరి జీవిస్తూ ఆ పాపపు ఊబిలో నుంచి బయటికి రాకుండా అనేక మంది ప్రజలు మరి జీవితాన్ని మరి వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అయితే ఈ రోజున మరి మీరు ఎటువంటి బంధకాల్లో, ఎటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీరు చీకటిలో ఉన్నారా, ఒకవేళ మీరు పాపంలో ఉన్నారా, ఒకవేళ మీ జీవితము అంధకార సంబంధమైన చీకటి శక్తులు మధ్యలో మరి మీ కుటుంబము వేదన పడుతుందా, అంతేగాక మీ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక నలిగిపోతూ ఉన్నారా, అయితే ప్రభు అంటున్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. నా దగ్గరకు రండి, భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఈ సమయంలో మరి ఒక స్త్రీ గురించి నేను మీకు మరి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆ స్త్రీ అయితే పేరైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె సమరయ స్త్రీ. యేసు ప్రభు వారు ఒక దినాన మరి ఆ సమరయ ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర అలాగే ఆయన కూర్చుని మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక స్త్రీ మిటమిట మధ్యాహ్నం 12 గంటలకి మరి మంచి నీళ్ళ కోసం వచ్చింది. మరి పల్లెటూరులో కానీ మరి చాలామంది స్త్రీలు ఉదయమో లేకపోతే సాయంత్రమో మరి బిందులు మరి కుండలు తీసుకుని నీళ్ళకి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమరయ స్త్రీ మాత్రం ఏ సమయం వెళ్ళిందంటే మిటమిట మధ్యాహ్నం ఎవ్వరూ తిరగనటువంటి పరిస్థితిలో మరి ఆమె వెళ్ళటం జరిగింది. అయితే యేసు ప్రభు వారు అంతా అన్నాడు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగినప్పుడు ఆ స్త్రీ అంటా ఉంది, యూదులైన నీవు సమరయ స్త్రీనైన నన్ను మరి నీళ్ళు అడుగుచున్నావేంటి? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అని ఆమె చెప్పటం జరిగింది. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వెన్నడూ దాహము కొనువు అని ఆమెతో చెప్పాడు. పిల్లారా, అయితే ఆమె అంటది, అదిగో నేను అక్కడ నుండి ఇక్కడికి రాకూడనట్లుగా మరి నాకు కూడా అది నీళ్లను ఇవ్వమన్నప్పుడు ప్రభువారు చెప్పారు, ఇదిగో నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పినాడు. అప్పుడు ఆమె అంటది, నాకు పెనిమిటి లేడు అంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీకు 5 భర్తలు ఉన్నారు అని. పిల్లరా, మరి ఈమె జీవితం ఎలాగ ఉందంటే మరి స్వేచ్ఛ లేని జీవితం, పాప బంధకాల్లో అపవిత్రంగా జీవిస్తూ అనేక మంది జీవితాలు నాశనం చేస్తూ, పాడు చేస్తూ, ఆ గ్రామంలో ఉన్న యవనస్తులనే కానీ కుటుంబాలనే కానీ మరి ఆమె పాడు చేస్తూ ఉన్న పిల్లరా.
విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి మరి ఆమె శరీరాన్ని పాడు చేసుకుంటూ ఆ గ్రామంలోనే ఒక భయంకరమైనటువంటి హ్మ్. స్త్రీగా ఆమె జీవిస్తూ ఉంది. అయితే ఆమెను ఎవరు ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఆమె చేస్తున్నటువంటి తప్పుని, ఆమె చేస్తున్న పాపాన్ని ఎవరు కూడా ఖండించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె జీవన విధానం అది కావచ్చేమో నాకు తెలీదు గానీ, ఈ రోజున పిల్లారా మరి ఎంతోమంది పాపంలో బ్రతుకుతా ఉన్నారు. ఎంతోమంది నీచకరమైనటువంటి అలవాట్లలో, భయంకరమైన పాప బంధకాల్లో బ్రతుకుతున్నటువంటి వారందరికీ మరి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, భారం వేస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో అన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే చీకటిలో నడుచు జనులు, చీకటి అనగా ప్రియులారా పాపము, చీకటి అనగా నరకము, చీకటి అనగా ప్రియులారా రాత్రి, ప్రియులారా చీకటిలో మరి పాపపు కార్యక్రమాలు చేసేటటువంటి స్త్రీలు ఆ చీకటిలోనే తిరుగుతూ ఉంటారు. అయితే ప్రియులారా, నీ జీవితంలో ఎలాంటి బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు కానీ, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితము ఒక ఆశీర్వాదకరంగా మారాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు రావాల్సింది ఎక్కడికి? ఎవరు నీ జీవితాన్ని బాగు చేయగలరు? ఎవరు నీ జీవితాన్ని ఆశీర్వదించగలరు? మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఒక దినాన నేను కూడా ఎంతో పాపంలో భయంకరమైనటువంటి ఈ లోకపు బంధకాల్లో బ్రతుకుతున్న నా జీవితంలో మరి ఎన్నో అవమానాలకు ఉండగా, వేదనకు ఉండగా, కన్నీళ్లకు ఉండగా, శాపకరమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు నా దినాల్లో మరి నేను ప్రభువుని తెలుసుకోవటం జరిగింది. 2004లో నేను మరి వివాహం జరిగిన తరువాత నా భార్య ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా హృదయం ఎలాంటిదో, నా ఆలోచనలు ఎలాంటివో, నా హృదయంలో ఎంత పాపం ఉందో, నాకు తెలియకుండానే నేను ఎన్ని పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు నేను కలిగి ఉన్నాను. ఆ వాక్యం ద్వారా నాకు తెలియటం జరిగింది. తర్వాత పిల్లరా, నేను ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి మరి నా పాపాలన్నీ ఒప్పుకుని నేను మారు మనసు పొందాను. 2004లో నేను ప్రభుని తెలుసుకున్నాను. పిల్లలు 2009లో ఏప్రిల్ 7వ తారీఖున ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడినాడు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు దగ్గరకు రండి. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం కానీ పిల్లలు ఇది ఏది కూడా నిన్ను నన్ను పరలోకానికి చేర్చదు. ఈ శరీర సంబంధమైన కోరికలు ఏది కూడా మరి మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని ఇవ్వలేవు. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువే మనకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. ఈ స్త్రీ ఎంతో పాపపు జీవితాన్ని జీవించింది. ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. కానీ ఆమె దాహము తీరనటువంటిది, ఆమె పాపపు దాహం తీరనటువంటిది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో, యేసు ప్రభు యొక్క మాటలు విందో, ఆయనతో మాట్లాడటం, మరి ఆమె యొక్క అనుభవాలు, మరి ఆమె యొక్క జీవితంలో ఆ చేదు అనుభవాల్ని ఆమె విడిచిపెట్టడం జరిగింది. పిల్లరా, ఆ సమరయ స్త్రీ ఎలాగ తన జీవితాన్ని మార్చుకుందో, ఈ రోజున మనందరం కూడా జీవితాలను మార్చుకుని మంచి మార్గంలో మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని ఈ వాక్యాన్ని అంగీకరించండి. మా జేఎం మినిస్ట్రీని మీరు బలపరచండి. మా జేఎం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరి దానిలో అనేకమైనటువంటి మెసేజ్లు మీరు విని బలపడాలని నేను ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరులారా, మీరు కూడా ఏదైనా బంధకాల్లో ఉన్నట్లయితే, మీరు కూడా ఏదైనా చీకటి శక్తుల చేత, లేకపోతే కుటుంబ సమస్యల చేత, ఆర్థికమైన ఇబ్బందుల చేత మీరు మీ జీవితాన్ని వెళ్ళబుస్తున్నట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ఫోన్ నెంబర్లు మాకు తెలియజేయండి. మరి ఈ జేఎం ఛానల్ ద్వారా మీతో మేము కాంటాక్ట్ అవ్వాలని మనం కోరుకుంటా ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక ప్రియులారా, మీ జీవితము ఒక అద్భుతమైన ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ, మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని, మరి ఈ చిన్న వాక్యాన్ని మీకు పంచాలని ఆశపడుతూ మీ ముందుకు వచ్చాను. ఈ వాక్యము దేవుడు మరి దీవించును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యము మాకు, మా కుటుంబాలకు, వింటున్న వీక్షకులకు కూడా దీవెనకరం ఉంటుంది. మీరు సహాయం చేయమని